క్రిస్మస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? ఇట్ ఈస్ క్రైస్ట్ మాస్ అన్నమాట. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే గ్యాదరింగ్ కదా. ఓకే, మాస్ గ్యాదరింగ్ అంటారు కదా. మాస్ మాస్ గ్యాదరింగ్ అంటే ఎక్కువ మంది. ఇట్ వాజ్ ఏ మాస్ గ్యాదరింగ్, చాలా మంది ఉన్నారు చర్చ్ లో అందరూ కూడా గ్యాదర్ అయ్యేది ఆయన ఆరాధించడానికి కదా, క్రీస్తుని ఆరాధించడానికి. ఆ మాస్ గ్యాదరింగ్ క్రైస్ట్ మాస్ క్రిస్మస్ గా వచ్చిందనమాట. అది ఓహో, అలా వచ్చిందా? సారీ మేఘ్నా, ఏం అనుకోవద్దు అయ్యో కానీ తప్పేం కాదక్క, ఎందుకంటే చాలా సబబైన ఇప్పటి ప్రశ్న అడిగారు. వరకు చాలా మందికి తెలియదు ఇది. ఇప్పటి వరకు చాలా అంటే ఏం అనుకోకపోతే చెప్తున్నాను, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అనుకుంటారు అందరూ. ఆ, నిజంగా దాని ఆంతర్యం ఏంటంటే పుట్టినరోజు. అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టారు ఎలా తెలుస్తుంది? చెప్తానక్క. అయితే ఆయన బర్త్డేని December 25th అని రికార్డ్ చేయబడలేదు చెప్పాలంటే. ఏం అనుకోద్దమ్మా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయిందాక నువ్వు చెప్పింది. క్రిస్మస్ అంటే అది క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్. అవునమ్మా, రోజు ఆరాధిస్తారు కదా ఆ రోజు. అందుకనే మీరు ఎంత అద్భుతమైన మాట చెప్పారు అని అంటే, లోకంలో యేసయ్య పుట్టినరోజు వేడుకలు సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి, కానీ నిజంగా క్రీస్తుని నమ్ముకున్నవారు అనుదినం ఆరాధిస్తూ ఉంటారు. అలా క్రీస్తుని అనుదినం ఆరాధించే వారికి ప్రతిరోజు కూడా క్రిస్మస్సే, ప్రతిరోజు కూడా పండగే. ఎవ్రీడే వర్షిప్పింగ్ క్రైస్ట్ ఈజ్ అ సెలబ్రేషన్.